ఏంటి? అమూల్యమైన వాగ్దానాలు, అమూల్యమైన రక్తము, అమూల్యమైన విశ్వాసం. ఇప్పుడు వాగ్దానాలు ఇచ్చిన వాడు యేసు, అమూల్యమైన రక్తము కాచి విమోచించిన వాడు యేసు, అమూల్యమైన విశ్వాసాన్ని మనలో పుట్టించిన వాడు. అవును కదా? ఇప్పుడు అమూల్యమైన వాగ్దానాలు ఇస్తే, అమూల్యమైన రక్తాన్నే కారిస్తే, అమూల్యమైన విశ్వాసమే మనలో పుట్టిస్తే, అన్ని అమూల్యమైనవే అనుగ్రహిస్తుంటే, అమూల్యమైనవి ఇచ్చేవాడిని అమూల్యమైన వాడు అనక ఏమంటారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్న వారు స్తోత్రం చెప్పండి అందరూ. ఇప్పుడు చెప్తున్నాను, అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చి, అమూల్యమైన రక్తం మన కొరకు కాచి, అమూల్యమైన విశ్వాసాన్ని మనలో పుట్టించిన ఆ ప్రభువు అమూల్యమైన వాడేనా?